మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ జాతకంలో దోషం ఉంది, అదేనండి సర్పదోషం ఉంది, కాల సర్పదోషం ఉంది అని అంటుంటారు కదా. అసలు నిజంగా ఈ సర్పదోషం, కాల సర్పదోషం అనేవి ఉన్నాయా? వీటిలో ఒకవేళ ఉంటే ఎంతవరకు నిజమంటారు? వీటి గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు అనుపమ గారు, ప్రముఖ ఆస్ట్రాలజర్. నమస్తే అండి. నమస్తే అండి. అనుపమ గారు, మీ జాతకంలో దోషం ఉంది అనేసి అంటూ ఉంటారు, సర్పదోషం అని, కాల సర్పదోషం. అసలు నిజంగా ఈ దోషాలు ఉన్నాయంటారా? జనరల్గా దోషాలు ఉంటాయండి. సర్పదోషం అనేవి కూడా ఉంటాయి. ఎందువల్ల అంటే మనకి జనరల్గా సర్పదోషాలు 95% వాళ్ళకి ఉంటాయండి. అవి కొట్టిపారేయడానికైతే లేదు. ఎందువల్ల అంటే మనకి మానవాళి భూమిపైకి వచ్చేదానికంటే ముందు కూడా సర్పాలు ఉండేవి. మనకు కొద్దిగా మహాభారతం స్టోరీ గనక మనము కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో చూస్తే, అర్జునుడు వాళ్ళు ఇంద్రప్రస్థ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అరణ్యవాసం చేసే టైంలో మనకి తక్షకుడితోటి కొద్దిగా యుద్ధ వాతావరణం జరుగుతూ ఉంటుంది. తక్షకుడు సర్పాలకి రాజులాగా ఉండేవాళ్ళు అనమాట. సో అక్కడ మనుషులకి సర్పాలకి మధ్యలో జరిగిన ఆ ఖాండవ వనం ఎక్కడైతే ఉండిందో అక్కడ వాళ్ళు తక్షకుడు వాళ్ళ సర్ప మొత్తం రాజ్యం అంతా అక్కడ ఉండేది. కాబట్టి ఈ అర్జునుడికి తక్షకుడికి జరిగిన యుద్ధంలో కూడా కొద్దిపాటిగా మనకి అది కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా సర్పాలు వచ్చేసరికి సర్పెంట్స్ మనకి హిందూ సనాతన వేదిక ధర్మంలోనే కాకుండా వేరే సివిలైజేషన్స్లో కూడా సర్పాలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారన్నమాట. అంటే అది మీరు ఈజిప్షియన్ మిస్టిసిజం తీసుకోవచ్చు, మయన్ సివిలైజేషన్స్, గ్రీక్లో లేకపోతే చైనాలో సర్పాలకి ఉండే ఒక సిగ్నిఫికెన్స్ వేరే అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఈ స్నేక్స్కి ఒక రకమైన మిస్టికల్ పవర్స్ ఉంటూ ఉంటాయి. ఆ మిస్టికల్ పవర్స్ వల్ల వీళ్ళకి మనుషులకి సర్పాలకి కొద్దిపాటిగా ఈ డిఫరెన్సియేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో బేసికల్గా ఏంటి అంటే జన్మతః సర్పదోషం ఉండడానికి రీజన్స్ ఏంటంటే ఇది వరకు మానవాళి రాకముందుకు ఎప్పుడైతే ఓపెన్ ఏరియాస్ ఉండేవో అప్పుడు పుట్టలు ఉండేవి. తర్వాత మెల్లిమెల్లిగా ఎలాగైతే హ్యూమన్ సివిలైజేషన్ కొద్దిగా అడ్వాన్స్కి వస్తూ వచ్చిందో మనం ఏం చేయడం స్టార్ట్ చేసామంటే ఆ పుట్టలను అన్నిటిని కూడా ధ్వంసం చేసేస్తూ ఇల్లులు కట్టుకోవడం స్టార్ట్ చేస్తూ వచ్చేసాం. అంటే వాటి ఉండే ప్లేస్ పైన మనం ఉండడం స్టార్ట్ చేసినందుకు వాటికి ఇల్లు లేకుండా అయిపోయింది. కాబట్టి ఆ రకంగా కూడా మనకి సర్పదోషం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతుందంటే ముందు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా ఏరియాస్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అది కాస్త ఎక్స్పాండ్ అవుతూ 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 మనం ఆల్మోస్ట్ రూరల్ లెవెల్కి హిట్ అవుతూ వచ్చేసాం. మనము అర్బనైజేషన్ అనేది కూడా రూరల్ లెవెల్కి కూడా ఎక్స్పాండ్ అయిపోయింది. అసలు ఊర్లు చూద్దామన్నా కూడా కొన్ని కనిపించట్లేదు. ఆ ఊర్లన్నీ కూడా సిటీస్ లాగా అయిపోయాయి. అడవులు ఉండేవి, అడవులు కూడా కనిపించట్లేదు. దట్టమైన చెట్లు ఉండేవి, కనిపించట్లేదు. సో ఆ పుట్టలన్నీ కూడా ఇలా ధ్వంసం అయిపోవడం అనమాట. అవి మనం ఏంటంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ చార్ట్లలో కూడా మనకి కొద్దిపాటిగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చేసి ఆ ల్యాండ్ని కొద్దిగా క్లీనప్ చేసేసి మనకి సేల్ చేస్తారు. కాబట్టి అక్కడ మనం ఇల్లు కట్టుకుంటాం. కాబట్టి ఇండైరెక్ట్గా అది మనకు కూడా కొద్దిపాటిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకి సర్పాలు కూడా ఆల్మోస్ట్ 129,000 years ముందు నుంచి భూమి పైన ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఇంటర్నెట్లో మనం వెతుక్కుంటే కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఆ 95% మనకి సర్పదోషం ఉండడానికి మ్యాక్సిమం పాసిబిలిటీస్ హ్యూమన్స్కి అయితే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల మనకి కొద్దిపాటిగా జన్మతః జాతకరీత్యా మనకి కొద్దిపాటిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సర్పదోషము బాగా సివియర్గా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు అవ్వకపోవడము, టైంకి పిల్లలు పుట్టకపోవడము, ఒకవేళ ఇవి బాగుంటే భార్యాభర్తల మధ్య కలహాలు రావడము, లేకపోతే శత్రువుల వల్ల ఇబ్బందులు రావడము, కొన్నిసార్లు తీవ్రంగా సర్పదోషాలు ఉంటే అది బాధక గ్రహంతో గనక జన్మజాతకంలో కనెక్ట్ అయితే ఆభిచార యోగాలు జరగడము. ఆభిచార యోగాలు అంటే మనకి చేతబడులు ఇట్లాంటివి జరగడానికి కూడా రూట్ కాజ్ మనకి ఇక్కడ సర్పదోషం వల్ల కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, విన్నారు కదా. మరి మీ జాతకంలో ఇటువంటి దోషాలు ఏమైనా ఉన్నా పరిహారాలు ఎలా చేయించుకోవాలి ఏంటి అని చెప్పారు కదా అనుపమ గారు. చాలా థ్యాంక్స్ అండి. మా వ్యూవర్స్ అందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.